నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఈరోజు అయితే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది వచ్చి, ఇది రీసెంట్గా అయితే నాకైతే కాల్ చేశారు కొంతమంది, వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే నెంబర్ ఉంది కదా అని. లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ నుంచి అయితే కాల్స్ వస్తున్నాయి. కొంతమంది రైతులు అయితే కాల్ చేస్తున్నారు, డబ్బులు డబ్బులు తీసుకుంటారు కదా రేట్లు, టమాటా రేట్లు చెప్పే, కానీ నాకైతే డైరెక్ట్గా కాల్స్ అనేటివి వచ్చాయి. చాలా కాల్సే వచ్చాయి. నేనైతే ఎక్కడ డబ్బులు తీసుకోలేదు, డబ్బులు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. అలాగే మీరు డబ్బులు ఇచ్చి చాలామంది మోసపోయారు. చాలా కాల్స్ అయితే వచ్చాయి. రైతులు అయితే చాలా డబ్బులు ఇచ్చారు. మళ్ళీ కొంతమంది రైతులు ఏమైందంటే 2-3 కలేసుకొని ఒకరి పేరు మీద వాళ్ళకే డబ్బులు కరెక్ట్గా, టమాటా రేట్లు కరెక్ట్గా చెప్తామన్న వాళ్ళకి అవి కూడా అయితే జరిగాయి. 2-3 డబ్బులు కలేసుకొని ఒకరి పేరు మీద జాయిన్ అయ్యి టమాటా రేట్లు అనేటివి చెప్తామని అట్లా కూడా జాయిన్ అయినారంట కొంతమంది. అంటే డబ్బులు ఎక్కువ కాబట్టి. నేను చెప్పేది ఏమంటే, టమాటా రేట్లు ఎప్పుడు వస్తాయో ఎవరు చెప్పలేరు కరెక్ట్గా. అది నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వర్షాలు ఎక్కువైనా, ఎండలు ఎక్కువైపోయినా, ఏది నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏది ఎక్కువైనా కూడా టమాటా రేట్లు అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. మీరు చేయాల్సింది ఏమంటే, మీ పంట మీరు బాగా పెట్టుకోండి. వాళ్ళకి ఎవరికో డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు అది ఎంతన్నా కానీలే, మీరు యూజ్ చేసుకోండి. మీరు టమాటాకు ఒక ఎకరాకి అయితే 2 స్ప్రేయింగ్లకు 3 స్ప్రేయింగ్లకు ఆ డబ్బులు వస్తుంది. లేకపోతే 2-3 డ్రిప్ మందులు వస్తాయి అదే డబ్బులకి. లేకపోతే మీ పిల్లోడు ఉంటే స్కూల్ ఫీజు కట్టండి, మీకు సరిపోతుంది. లేకపోతే పంపు తెచ్చి పెట్టుకోండి, కొట్టేది మిషన్ స్ప్రే టమాటాకి, మీకు 5-6 ఏళ్ళు వస్తుంది. ఆ డబ్బులకి వేరే విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు సొంతంగా కష్టపడుకోండి అంతే. వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే రేట్లు చెప్తే కరెక్ట్గా వాళ్ళే పెట్టుకోవచ్చు కదా. 100 ఎకరాలు పెట్టుకుంటే వాళ్ళకి కోట్లు సంపాదించుకోవచ్చు కదా. అలా చేయరు, ఎందుకంటే వాళ్ళు చేయలేరు. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తా అంటారు. ఈ మ్యాటర్ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. నాకు కాల్స్ వచ్చాయి కాబట్టి నేను చెప్తున్నాను అంతే. నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు, చాలామంది అడుగుతున్నారు. దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంకా సీజన్ అనేది ముందర ఉంది. ఇంకా నెక్స్ట్ జనవరి నుంచి సీజన్లోకి వెళ్ళిపోతారు కాబట్టి, ఎండాకాలం సీజన్లోకి వెళ్ళిపోతారు. ఇటు సైడ్ మన ఏరియాలో మదనపల్లి, మగుచరు, అంగళ్ళు ఈ ఏరియాలో ఉండే రైతులంతా సీజన్కి పోతారు కాబట్టి కొంతమంది డబ్బులు కట్టి ఇప్పటికే లాస్ అయిపోయినారు చాలామంది. కాల్స్ అయితే వస్తున్నాయి. దాని గురించి కూడా ఇది ముందే చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోయినా కూడా ఒక రైతు లాస్ అయిపోయినా కూడా 12,000 13,000 ఆ డబ్బులు ఒక 10 మంది దగ్గర తీసుకుంటే ఎంత, 20 మంది దగ్గర తీసుకుంటే ఊరికైనా కదా ఒక నెలలో 2 లక్షలు 3 లక్షలు సంపాదించేస్తారు. కానీ వాళ్ళు మాత్రం టమాటా పెట్టరు. కామెంట్స్ కూడా యూట్యూబ్లో ఆన్ చేసుకోరు. అది కూడా చెప్పారు. కామెంట్స్ అనేటివి ఆ ఛానల్లో ఆన్ చేయడం లేదన్న, కామెంట్స్ ఆన్ చేస్తే వాళ్ళ బతుకులు తెలుస్తాయి, ఆ మాటలు కూడా చెప్పారు. అది కూడా అయితే చెప్తున్నాను. ఎందుకంటే చెప్పాలి వాళ్ళ రైతులకి. కామెంట్లు ఆన్ చేయకనే, కామెంట్స్ ఆన్ చేయరు ఒక ఛానల్కి కూడా. డబ్బులు కట్టండి అని చెప్తా అంటారు. కామెంట్స్ ఆన్ చేయకన్నా మీరు రైతులకు భయపడే కదా కామెంట్స్ ఆఫ్ చేసుకునేది అని కూడా అయితే చెప్పారు నాకు. మాకైతే భయపడి ఆ కామెంట్స్ కూడా ఆఫ్ చేసుకుంటున్నారు. అది కూడా అలాంటివి కూడా జరుగుతాయి. ఇప్పుడు ఎట్లన్నా వాళ్ళని ఓన్లీ ఫోన్లో వస్తే ఎత్తుతారు. ఆ ఫోన్ వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోతున్నాము. అది చాలా మంది రైతులు అయితే లాస్ అయ్యారు. కాబట్టి దీని గురించి హెచ్చరించాలని ఈ వీడియో తీశాను. ఎందుకంటే ఒక రైతు లాస్ అయినా కూడా మన వల్ల ఒక రైతుకు లాస్ కాకూడదనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చేదానికంటే మీ పంటకు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోండి, మీరే కొంచెం బాగుపడతారు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. మీకు బాగా నమ్మకం ఉంటేనే, వాడు 100% మీరు నమ్మితేనే డబ్బులు కట్టుకోండి. నేను వ్యతిరేకిని కాదు. ఎందుకంటే నేను ఆయనకేం డబ్బులు, వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తే నీకేం పనుకోవచ్చు మీరు, అది నాకు ఇంపార్టెంట్ కాదు. మీకు ఇష్టం ఉంటే కట్టుకోండి, లేకుంటే లేదు. నాకు చాలా మంది రైతులు నష్టపోయిన వాళ్ళు చెప్పినారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.